తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అలాగే గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖలో ప్రసిద్ది చెందిన గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ టెంపుల్ ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ డే ఘనంగా జరిగాయి. నగరంలో కాకుండా పలు ప్రాంతాల నుంచి వచ్చిన పలు చర్చి పాస్టర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సమాజంలో క్రైస్తవ సిద్ధాంతాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను ఈ వేడుకల్లో నిర్వహించారు. విశాఖ తాటిచెట్లపాలెం సమీపం కైలాసపురం రోడ్డు వద్ద ఉన్న గ్రేస్ బాప్టిస్ట్ చర్చిలో ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా దివంగత ముక్కుల సరిజిని రాబర్ట్స్ 89వ జయంతిని నిర్వహించారు. ఈ సమావేశంలో ఫాదర్స్ యనమల ఇసాక్ క్రీస్తు వ్యాఖ్యను వివరించగా అధ్యక్షులుగా ముక్కుల పాల్ విక్టర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ల క్రితం ఈ పరిచర్య ప్రారంభించారని, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. వైసీపీ నాయకుడు అత్తర్ నాగూర్ వలి తన్ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భం తీయించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని, తనకు న్యాయం చేయాలని వినుకొండ పట్టణానికి చెందిన యువతి షేక్ మస్తాన్బీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బాధితురాలు మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసింది. తన్ను నగ్నంగా వీడియోలు చిత్రీకరించి బెదిరించి తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఎవరికైనా విషయం చెబితే వీడియోలు బయటకు పంపుతానంటూ బెదిరించి వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడి అండతో తన్ను లొంగదీసుకున్నాడని వాపోయింది. కాగా అత్తర్ నాగూర్ తన్ను కాదని బాపట్ల జిల్లా కొమ్మాలపాడుకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని, తనలా మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదనే తాను పోలీసులు ఆశ్రయించినట్లు తెలిపింది. నా పేరు మస్తాన్బీ అండి, మాది ఎన్టీఆర్ కాలనీ. అతని పేరు వచ్చేసి అత్తర్ నాగూర్ వలి. అతను హనుమాన్ నగర్ 2వ లైన్ లో ఉంటాడు. 6 ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి. పెద్దలు పెళ్లి చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి. నన్ను బలవంతంగా వెళ్దాం రా, ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను. దానికి ప్రతీకారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 12:30కి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే తిరిగి గాయాలయ్యాయి మా అమ్మకి నాకు. అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కేసు పెడదామని వస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువలన మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి, మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినుకొండ. ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజెక్షన్ గాని అట్లా ఇవ్వకుండా చేసి ఒక 50 మందిని బయట కాపలా పెట్టాడండి. ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడంటే, ఇది నా ప్రభుత్వము, నేను కేసు తీసుకోలేవను, మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఇంతే చేస్తాను, మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు. చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్ దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు తీస్తుంటే ఆ బ్లాక్ మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానండి. అట్లా చేస్తుంటే ఆ విషయంలో ఏంటి ఇట్లా ఫోటోలు తీస్తున్నామంటే నీ మీద యాసిడ్ పోస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అని చెప్పాడు. ఆ బ్లాక్ మెయిల్ వల్ల నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రావడం జరిగితే 2 సార్లు టాబ్లెట్లు వేసి పోగొట్టాడండి. పోగొడితే ఏంటబ్బా ఇట్లా చేస్తున్నావు, అసలుకే మాకు మా నాన్న లేడు, మేము లేని వాళ్ళు, నన్ను నమ్మించి మోసం చేశావు, మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు, మేమంతంత మాత్రపు వాళ్ళమే అంటే 2 సార్లు టాబ్లెట్లు వేస్తే పోయిందండి. గర్భము 3 నెలలది ఒకటి 2 నెలలది ఒకటి. అది అట్లా పోవడం వల్ల మళ్ళీ వచ్చి నేను వాళ్ళ నాన్నకి కూడా చేశానండి ఫోన్. వాళ్ళ నాన్న పేరు ఖాదర్ మస్తాన్.
వాళ్ళ నాన్నకి తెలియజెప్పాను ఫోన్ చేసి, ఏంటండి అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, కరెక్ట్ కాదు అంకుల్, మీకు ఆడపిల్లలు ఉన్నారంటే ఆయన నుండి అమ్మ బయట చెప్పుకో మాకు, మేము పలుకుబడి వాళ్ళము, మా పరువు పోయిద్దని వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందండి. ఏంటబ్బాయి మళ్ళీ ఇట్లా చేస్తున్నావు, నన్ను ఎవరు చేసుకుంటారు పెళ్లి, అందరిలో నా పరువు పోయింది, నన్ను ఎవరైనా చేసుకుంటారు ఏందని అడిగితే, ఎవరికైనా చెప్తే యాసిడ్ పోస్తాను, నేనైతే చేసుకోను అన్నాడు. ఇప్పుడు కొమ్మలపాడు అనే ఊర్లో డేట్స్ ఎంగేజ్మెంట్స్ అయిపోయిందండి. డేట్స్ అయి పెట్టుకుంటే నన్ను ఇట్లా చేసావు ఏంటని ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే, నన్ను మా వదిన్ని మా ఇంట్లో వాళ్ళని ఇద్దరిని నలుగురిని కలిసి కాళ్ళతో కొట్టారండి. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొట్టారండి. మాకు న్యాయం చేయాలి సార్. ఇట్లాంటి వాళ్ళు ఆడపిల్లల్ని ఎవరిని చేయకుండా, ఇట్లా ఎదటో వాళ్ళ ఆడపిల్లలకి చేయకుండా న్యాయం చేయాలి. వేరే వాళ్ళకి ఎవరు ఇట్లా బలి కాకూడదు సార్. నేను లేని వాళ్ళం కాబట్టి మాకు ఎక్కడ కూడా చల్లనివ్వట్లేదు, ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు, ఎవరికి చెప్పుకోవాలి కూడా తెలియట్లేదు సార్. ఒకసారి సూసైడ్ కూడా చేసుకున్నాను సార్ 2 ఏళ్ల కింద. బాలాజీ హాస్పిటల్లోనే నన్ను కక్కిచ్చారు, ర్యాట్ పాయిజన్ తాగాను. ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చిందండి. అంతకంటే నేనేం చేయలేదండి. న్యాయం చేయకపోతే దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. అతన్ని శిక్షించి అతను ఇట్లాంటి వాళ్ళని ఎవరికి అన్యాయం చేయకూడదని నేను కోరుతున్నాను సార్. కేంద్ర వాగ్బోర్డ్ చట్టం సవరణ 2024కు వ్యతిరేకంగా విశాఖలో మేధావులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వాగ్బోర్డ్ చట్టాన్ని సవరించి తమ హక్కులను కాలరాస్తోందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సవరణ పేరుతో బిల్లును తీసుకొచ్చి దాని ద్వారా తమ హక్కులు దక్కకుండా చేస్తున్నారని, పూర్వీకులు ఇచ్చిన ఆస్తులపై తమకు హక్కు లేకుండా చేయడం సరికాదని, తక్షణమే బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో రద్దు చేయాలని కోరారు. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 3వ స్థానంలో ఉన్నామో మా భూములు, ఈ ప్రభుత్వం ఏంటంటే వ్యతిరేకతగా మా యొక్క ఉన్న హక్కుల్లో ఒక 41 అంశాలని ఎక్కువ పెట్టి ఇది ఏ రకంగా దారి మళ్లించి ఈ ముస్లిమ్స్ని అనాదొగ్గాలని ఆలోచిస్తున్నారు. ఇది చాలా సూచించాల్సిన విషయం, ఆలోచించాలి ప్రతి ప్రజలు. ఎందుకంటే అందరూ వాళ్ళ యొక్క దేవాదాయ శాఖలో ఉన్నాం, మేము ఎటువంటి ప్రయాణం చేసుకోము, మాకు అక్కర్లేదు. మా యొక్క సమస్యలో వేరే ఇతరుల్ని చేర్చి అది ఎంతవరకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు వీళ్ళు? మేము ఎవరినైనా వీళ్ళని అడిగామా? మా దాంట్లో వచ్చి మీరు జస్టిస్ చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మా భూములు ఎవరో ఇచ్చేస్తున్నారని మేము మిమ్మల్ని ఏమైనా చర్చించామా? ప్రభుత్వం ఎందుకు ఇలా మా మీద కక్ష సాధిస్తుంది? ఇందులో పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల మీద మాకున్న అర్హత లేకుండా చేయడం అనేది అది చాలా మా దురదృష్టమైనగా ఆలోచించాలి. ఈరోజు సవరణ తీసుకొస్తున్నారు, దాన్ని వ్యతిరేకంగా కాకుండా ఖండించేసి ఆ బిల్లుని ఆపేయాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో ప్రతి వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మా యొక్క కమ్యూనిటీ వ్యవహారాల్లో వేరే వాళ్ళు తలదూర్చి మాకు ఒక అంతరాయం చేస్తున్నారు. అదే తలాక్సరణ విషయంలో కానీ, సిఎన్ఆర్ విషయంలో కానీ, చివరికి ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి మా యొక్క కమ్యూనిటీని బాగా కించపరుస్తున్నారు. మా యొక్క పేదరికంలో ఉన్న ముస్లిమ్స్ కమ్యూనిటీని అభివృద్ధి చెందాలంటే మా యొక్క స్థలాల్ని మాకు చెందేలాగా అలాంటి సవరణలు తీసుకురండి, మేము మీకు గౌరవిస్తాం, మేము మీకు పట్టం కట్టిస్తాం. అంతేగాని మాకు వ్యతిరేకంగా వచ్చి ఒకళ్ళు తినే అన్నం మీద మట్టి చల్లడం అది మంచిది కాదని. ముఖ్యంగా ఏమిటంటే ఈ చట్టంలో ఈ వక్ఫ్ బోర్డ్ చట్టం అనేది కేవలం ముస్లింలకు సంబంధించింది. కానీ వాళ్ళు అనేక దాతృత్వ కార్యక్రమాల ద్వారా అనేక ముస్లింసే కాకుండా ఇతర ప్రజల తాలూకు అభిమానాన్ని, ప్రేమను కూడా వాళ్ళు పొందారన్నమాట. మరి ఇట్లాంటి చట్టంలో ముస్లిమ్స్కి మాత్రమే అధికారం ఉండాలి. ఆ వక్ఫ్ బోర్డులో కానీ, మెంబర్స్గా కానీ, చైర్మన్ కానీ వీళ్ళే ఉండాలి. కానీ వేరే మతస్థులు కూడా ఈ సంఘంలో, ఈ బోర్డులో పెడతామని చెప్పి అంటామంటే అది ఒక వివక్ష గురి చేయటమే. ఇప్పుడు వేరే మతాలు ఉన్నాయి, ఆ మతాలకు సంబంధించిన కొన్ని బోర్డులు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా వేరే మతం వాళ్ళని పెట్టిన పరిస్థితి ఉందా? లేదు కదా. ప్రజాతంత్రవాదుల్ని, ముస్లిమ్స్ని, ఇతర ప్రజాతంత్రవాదుల్ని, అనేక పార్టీల వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఏంటి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకెళ్ళి అక్కడ పార్లమెంట్లో జరిగేటువంటి ఈ సంఘం ఒక అమెండ్మెంట్ చేయడానికి దానికి పార్లమెంటరీ కమిటీ పెట్టారు కాబట్టి దాని దృష్టికి తీసుకెళ్ళి ఏంటంటే ఈ సభను జరగకుండా చూడాలని చెప్పి యాజిటీస్ ఉంచాలని చెప్పి వీళ్ళు కోరుతూ ఈ సదస్సు ఏర్పాటు చేశారు. దీంట్లో ఏంటంటే అందరి సహకారాన్ని కూడా వీళ్ళు అర్థిస్తూ ఈ సదస్సు ఏర్పాటు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గత ప్రభుత్వ పాపాల వల్లే వరదలు వస్తున్నాయన్న సీఎం చంద్రబాబు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ 4 అడుగుల వరద ఉందని స్పష్టం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం. కాకినాడ జిల్లా ఆర్బీ పట్టణంలో ఘనంగా వినాయక చవితి. చాళుక్యుల కాలం నాటి రాతి విగ్రహానికి ప్రత్యేక పూజలు. భక్తులతో కిటకిటలాడిన కోనసీమ తిరుమల వాడపల్లి. చవితి సందర్భంగా స్వామికి నిర్వహించిన విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.